హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము బాసర వెళ్తున్నామండి. మా ముగ్గురు పిల్లలకి అక్షరాభ్యాసం చేద్దామని. యాక్చువల్గా నేను క్యారీ ఉన్నప్పుడు మా బాబుని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వర్కర్లో చేయించాము. అక్కడ మాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. సో ఇంకా బాసరకి కూడా మొక్కున్నామన్నమాట. అప్పుడు ఇంకా తీర్చడానికైనా వెళ్తున్నాం. మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఇంకా మేమామ చేత్తో చేయొచ్చు అనేసి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో అది కొంచెం లాక్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చెప్తాను. రాహుల్ సే హాయ్. Hey, hi. How are you? ఎక్కడికి వెళ్తున్నాం మనం? We are going to Basra. I am the driver of the car. మా ఆయన అలా జోక్స్ వేస్తాడండి, మీరేం ఫీల్ అవ్వకండి. చెప్పు, టైమింగ్ ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి? So we have started by 7 o'clock and so we are heading towards Gold Boinpalli. From there we are heading on to Karimnagar highway. Okay. So we are exactly 200 kilometers away. According to Google Maps, we may reach by 11:30. Okay. If this guy doesn't allow for any food and all. Really, if you have multiple stops, we'll be reaching in the afternoon. Okay. టోల్ గేట్స్ అవన్నీ ఏమైనా వస్తాయా? 3 toll gates వస్తాయండి మనకి. So costing around 384 rupees for all 3 together. Okay. So I'll show you on the way. సో మా ఏమంటారు, మా వ్యూయర్స్కి, మన ఫ్యామిలీకి నీ కార్ గురించి ఎప్పుడైనా మాకు ఒక చిన్న వీడియో ఇస్తావా? Definitely not now only because I'm busy driving. ఓకే. So it's not ethical. మేము కూడా ఇప్పుడు అడగట్లేదు, నీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ కార్ గురించి చెప్పగలవా? Definitely చెప్తాను. It's not ethical to explain something when I'm driving. ఓకే. I'll tell you when I am free. Okay. థ్యాంక్ యూ రాహుల్. Thank లాస్ట్లో ఇంకా మన యూట్యూబర్ ఫ్యామిలీస్కి ఏమైనా చెప్తావా? Nothing saying much, Andy. Please subscribe to Ashwini Rahul. Please supporting her. Please encouraging videos, because being a mother of 3, it is so difficult for her to do the videos. But still, she is still doing with the passion. So please encourage. Thank you. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిని అసలు చాలా ముచ్చటేస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనేసి. సో అదే అన్నమాట. మా ఆయన చెప్పినట్లు ఇంతవే ఉంటుంది, 5 hours ఉంటుంది. ఏదో మాట్లాడమంటే కతిమలాడుకుంటే అంతసేపు మాట్లాడాడు. మామూలుగా అయితే రాడు. నా బాధ భరించుకోలేక నా రెసిపీస్ తిని చెప్తా ఉంటాడు, రివ్యూస్. సో ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, 2 buses, అసలు స్కూల్ బస్సెస్ ఏంటో. ఇంకా టిఫిన్కి ఆగామండి. ఇక్కడ బాగుంది ఈ హోటలు, ఆన్ ద వేలో. ఇక్కడ కూడా మా పిల్లలు వీల్స్ ఆన్ ద బస్సు రైమ్స్ పెట్టుకొని ఆ హోటల్ని రచ్చ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు బాసర. నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి వెళ్ళి. ఆల్మోస్ట్ ఒక 10 years పైన అయింది నేను బాసరకు వెళ్ళి. అప్పుడు మా కజిన్ వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం కోసమని వెళ్ళాను. చూడాలి ఎలా ఉందో. సో చేపల పులుసు చూసారా? ఎంతమంది చేశారు? రెసిపీ బాగుందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. ఏదో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ టెంపుల్కి కొంచెం దూరంలోనే పెట్టించారు. సో పార్కింగ్ చేసేసి ఇక్కడ షాప్ ఉంటే ఇంకా వీళ్ళకి స్లేట్స్, పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవన్నీ తీసేసుకున్నాము వీళ్ళ దగ్గరే. సో ఎంటర్ అవుతున్నాము. లోపల మ్యాక్సిమం వీడియో ట్రై చేస్తాను. ఆ రోజు చాలా రష్ ఉండిందండి. టెంపుల్ అస్సలు దొరకలేదు. ఇంకా మాకు 2 అయిపోయింది. మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము, అది ఒకటి 1000 rupees. ఇంకా లోపల వీడియో తీయడానికి మాకు అవ్వలేదు. ఇంకా ఇక్కడ ఎందుకున్నాము అంటే కోకోనట్స్, కొబ్బరికాయ కొట్టడానికి అండ్ లోపల ఫొటోస్ తీశారండి టెంపుల్ వాళ్ళే. ఇంకా అదొకటి తీసుకున్నాము. ఒక్క పిక్ 100 rupees ఛార్జ్ చేశారు మాకు ఒక ఫోటో. ఒక 5 photos ఏమో తీసుకున్నాము. ఇంకా అంతే రిటర్న్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి
మేము గోదావరి దగ్గరికి వెళ్తున్నాము. సో ఎలా ఉందో వాటర్ జస్ట్ కొంచెమైనా తీసుకుందాం అనేసి నేను, మా మదర్, మా చిన్న బాబు వెళ్తున్నాము. ఇంకెవరు తీసుకెళ్ళట్లేదు, వాళ్ళు పడుకున్నారు కిడ్స్. లోపలికి వెళ్ళి చూసాక షాక్ అండి. అసలు ఎంత డర్టీగా పెట్టారంటే మెయింటెనెన్స్, అసలు ఆ వాటర్లో దిగడానికి కూడా సరిగ్గా అనిపించలేదు. అంటే ఆ స్టెప్స్ దగ్గర అంతా చాలా మురిగ్గా, క్లీనే లేదు అసలు. కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా, కానీ అసలు ఈ జనాలు ఉన్నారు చూడండి, అలాగే దాన్ని కంపు చేస్తున్నారు గోదావరిని. నేను 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండేదో అసలు. అండ్ ఇక్కడ బోట్స్ పెట్టారు ఇప్పుడు కొత్తగా, అసలు సేఫ్టీయే లేదు. దానికి అసలు ఎంతమంది వెళ్తున్నారో కొంచెం చూసుకొని వెళ్ళాలి మనం కూడా. అది కూడా మొత్తం ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందండి. ఆ బోట్లో వాటర్ కోసమని ఆ బోట్ ఎక్కండి, వాటర్ అక్కడ నీట్గా ఉంటాయి అనేసి తీసుకెళ్తున్నారు. ఇంకా కొంచెం దూరం వచ్చాక ఇక్కడ బీజాక్షరం వేస్తున్నారు చిన్నపిల్లలకి. సో మేము ట్రై చేసాము, మా ముగ్గురు పిల్లలకి ఇచ్చాము. పెద్దవాళ్ళకైతే వేరు, ఓన్లీ చదువుకునే స్టూడెంట్స్కి అలా వేస్తున్నారు. ఇంకా రిటర్న్ అయిపోయామండి, అంతే. సో ఇది మా ట్రిప్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ అవుతూ ఉంది. ఇంకా కొంచెం టీ తాగుదామని ఆపుకున్నాం అనమాట. ఛాయ్ పడాలి కదా మనకి, ఈవినింగ్ అవుతేనే ఛాయ్ ఉండాలి కంపల్సరీగా. ఇంకొక విషయం ఏంటంటే అసలు బాస్రావేలో మాకు ఫుడ్డే దొరకలేదండి. మార్నింగ్ టిఫిన్ చేసిందే, లంచ్కి అసలు ఎక్కడ బాగాలేవు హోటల్స్. సో ఇంకేదో ఫ్రూట్స్ తినేసాము, ఇంటికి వచ్చేసాము, లేట్ అయిపోయింది అప్పటికే. సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను లోపల, టెంపుల్ లోపల అలా తీసుకున్న పిక్స్. చాలా రష్ ఉండింది అసలు ఆ రోజు, స్పెషల్ డే ఉండింది ఆ రోజు. సో దర్శనం అయితే బాగానే జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్.